ప్రభుత్వం ఈ గురుకుల పాఠశాలల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని సొంత భవనాలు నిర్మించి ఈ పాఠశాలలను సరిగ్గా నడపాలనేది మా విజ్ఞప్తి. ఇది చాలా కీలకమైన విషయం. ఒకే భవనంలో 2-3 స్కూళ్ళు నడపటం ఇబ్బందికరం. తర్వాత ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనది. ఫైర్ సర్వీస్ ఇవి ఉన్నాయా? ఉన్నాయి సార్. స్థలం కూడా ఉండి ఫైర్ స్టేషన్ నిర్మించకపోవటం న్యాయం కాదు. దీన్ని ప్రభుత్వం కొంత డబ్బు కేటాయించి దాన్ని ఈ చౌరస్తాలో ఉంది కాబట్టి చుట్టూ అన్ని మండలాలకు ఇది ప్రయోజనకరం. దీన్ని సాధ్యమైనంత త్వరలో ఈ భవనం నిర్మించాలని కోరుతున్నాను. చౌరస్తాలో ఒక సబ్ డిపో పెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆర్టీసీ బస్సులు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ఇది లాభ నష్టాలు చూడకూడదు. విద్య, వైద్యం, అలాగే ఈ రవాణా సౌకర్యం, ఈ 3 వ్యాపారంగా ఇది ప్రజల సౌకర్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే చేయాలి. దీనిపైన మేము రిప్రజెంటేషన్ మళ్ళీ చేస్తాం. ఇంతకుముందే మంత్రి ప్రభాకర్కు నేను స్వయంగా ఉత్తరం రాశాను. ఇప్పుడు దీనికి బాధ్యులున్న సజ్జనాలను కాంటాక్ట్ చేస్తాను. ఒక డెలిగేషన్ ఈ ప్రాంతం నుంచి ఈ సమస్యలన్నింటినీ సబ్ డిపో, హాస్పిటల్ చౌరస్తాలో ఇనాగ్యురేషన్, దాన్ని వెంటనే ప్రారంభోత్సవం చేసి డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ను ఏర్పాటు చేయటం, ఆర్టీఎస్ కెనాల్లో దాన్ని క్లీన్ చేసి నీరు సప్లై చేయటం, ఆర్టీఎస్ నీళ్లు అందని గ్రామాలకు ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం కలిగించడం, ఈ సమస్యల మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇతర పార్టీలు అందరూ కలిసి మన ప్రాతినిధ్యం తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. అండర్ బ్రిడ్జ్ కంటే ఓవర్ బ్రిడ్జ్ అయితే సహజంగా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. హాస్పిటల్ ఓపెన్ అయింది కానీ ప్రజలకు అందుబాటులో తేవాలి. నార్మల్ ఇనాగ్యురేషన్ అయింది. 27 కోట్లు ఖర్చు పెట్టారు. ఆసుపత్రి ఇప్పుడు కట్టాలంటే 50-60 కోట్లు. దాన్ని ప్రారంభించినందువల్ల తలుపులు, ఎలక్ట్రిక్ సామాన్లు అన్నీ ఎత్తుకపోయారని ప్రజలు ఆరోపిస్తారు. అందువల్ల ఈ సమస్యను వెంటనే పరిశీలించి తగిన రిపేర్లు చేసి సాధ్యమైనంత త్వరలో ఈ 100 పడకల ఆసుపత్రి పనిచేసేట్లు చూడాలి. దాన్ని సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ గారు చర్యలు తీసుకోవాలి అని కోరుతారు. దీన్ని కొంచెం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. రిజర్వాయర్లు నిర్ణయం జరిగింది, ప్రకటించారు. రిజర్వాయర్లకు స్థలం కూడా నిర్ణయం చేశారు. ఇది కాక ఆర్డిఎస్లో నీళ్లు తక్కువైతే జూరాల నుంచి కనెక్షన్ ఇచ్చారు కానీ కొద్ది ప్రాంతానికి మాత్రమే అది ఉపయోగకరం. అందువల్ల ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి వాగ్దానం చేసింది, ఈ జిల్లాలో ప్రతి ఎకరా భూమి తడుతాను. 2 నదుల మధ్య ఉన్న
నడిగడ్డలో ఉన్న అలంపురం సాధ్యమైనంత ఎక్కువ భూమికి నీరు ఇచ్చాడు. అవసరమైతే కొన్ని ఎత్తిపోతల పథకాలు చిన్న చిన్నవైన ఏర్పాటు చేసి దాని ద్వారా దీన్ని ఈ ప్రాంతానికి సహాయం చేయాలి. ఇక్కడ ఎప్పుడూ మెట్ట ప్రాంతాల్లో ప్రతి 3 ఏళ్లకు ఒక కరువు వచ్చేది, ఒక్కోసారి 2-3 ఏళ్ళు. ఈ మధ్యనే కొంత మేలుగా ఉంది. మళ్ళీ కరువు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ భయం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వటం చాలా కీలకమైన అవసరం. 5,000 కోట్లు ప్రతి నెల వడ్డీ కడుతున్నామని ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం చేసిన అప్పులో తప్పులో వాటికి సంబంధించి ఈ ప్రభుత్వం తగినటువంటి పద్ధతుల్లో ఈ అప్పులు తీర్చాలి. అందులో రైతులు సర్పంచులు అప్పు చేసి ఈ గ్రామాల్లో శ్మశాన వైకుంఠధామం కట్టారు, రోడ్లు వేయించారు, చెట్లు నాటి అదేమంటారు హరితహారం అవి ఏర్పాటు చేశారు, రైతు వేదికలు నిర్మించారు. వీటన్నిటికీ గత 3-4 సంవత్సరాల నుంచి గత కేసీఆర్ ప్రభుత్వం దాని మీద చాలా నిర్లక్ష్యంగా రైతుల సర్పంచులకు అప్పులు చెల్లించారు. ఈ ప్రభుత్వం వాయిదాల మీదైనా ఈ అప్పులు చెల్లించకపోతే వడ్డీలతో ఈ సర్పంచులు ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోతారు. అందులో పేద వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఎవరైనా సరే ఒక్కో ఊళ్ళో సర్పంచ్కు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అప్పులు ఉన్నాయి. దీని మీద పరిష్కారం ఏమిటో ఆలోచన చేయాలి. ఎన్నికలు మళ్ళీ జరగబోతున్నాయి, దానిలోగా ఒక నిర్ణయం తీసుకోవడం అవసరమని నేను కోరుతున్నాను. లక్షల వేల ఎకరాలేమి లేదు, ఎక్కడెక్కడ కొంత ఎత్తిపోతారు తీసుకుంటున్నారు. అక్కడ మళ్ళీ కాలువలు లేవు, ఏమి ఏమంటారు డిస్ట్రిబ్యూటరీస్. కాబట్టి ఎక్కువ మంది ఎక్కువ భూమి ఎక్కువ నీళ్ళు అక్కడ సాగు కావాలి. ప్రాబ్లం అంతా యాక్చువల్గా ఇది సరైనటువంటి పద్ధతిలో డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్ లేదు. కర్నూలు ఈ జిల్లా, కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ ఎక్కువ వాటర్ 12,000కే ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వచ్చే ఏళ్లలో పెంచుకుంటూ పోతా ఉన్నారు. 15,000 దాకా 12,000కే ఇబ్బంది పడుతుంటే దీని ఇన్కమ్ ఎట్లా పెంచుతారు అనేటువంటి దాని మీద క్లారిటీ లేదు. అది జనంతో పంచుకోవాలి, జనానికి చెప్పాలి. తర్వాత ఆదాయాలు పెంచుకోవాలని, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలని మన ఎకానమిస్టు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజీవ్ గాంధీ చెప్పారు. కానీ ఏమిటి ఎగ్జాక్ట్గా ఏవి తగ్గించాలి, ఏవి పెంచాలి, ఇవి స్పష్టంగా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది. కొత్త జిల్లాలు చాలా వచ్చాయి. జిల్లాలు పెరిగే కొద్దీ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది, ఆఫీసర్ల సంఖ్య, వేతనాలు పెరుగుతాయి. ఇవన్నీ ప్రభుత్వం సరిగా ఎస్టిమేట్స్ ఇస్తుందా లేదా తెలియదు. ఉదాహరణకు నిజాం హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే మంచి డాక్టర్లు,
కానీ నిజాం హాస్పిటల్లో చాలా చోట్ల ఎలకలు తిరగటం, పడిపోయిన బిల్డింగ్ రిపేర్ చేయటం, ఇరిగిపోయిన ఫర్నిచర్ సరి చేయటం, ఇవి కూడా చేయట్లేదు. వీటికి ప్రత్యేకమైన డబ్బు కేటాయించాలి. వారికి స్వతంత్రత ఇవ్వాలి. కొంత డబ్బు డైరెక్టర్కు నేరుగా ఇవ్వాలి. ఆయన డిస్క్రిప్షన్ కింద ఇవన్నీ సరి చేయాలి. అప్పుడు ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్ యొక్క వైద్య సౌకర్యాలు నిజాం హాస్పిటల్లో చేరుతాయి. లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బేగం ఇది భువనగిరికి వెళ్ళి రోడ్లో పెట్టారు. అలాంటి దాన్ని డెవలప్ చేయాలి.